హాయ్ అండి. నమస్తే. నేను మీ మాలతి. బాగున్నారా అందరూ? అందరికీ కూడా హాయ్, హాయ్, హాయ్. నేను నిన్న వీడియో చేయలేదు. మొన్న చేసిన అనుకుంటా థర్డ్ డే. ఇవాళ ఫిఫ్త్ డే కదండి. నవరాత్రి కదా ఇది. ఈ 9 డేస్‌లో నేను డైలీ ఒక రంగు కలర్ శారీ కట్టుకొని నేను మీకు రీల్ చేస్తా అని చెప్పాను. కానీ నాకు నిన్న కుదరలేదండి. సారీ. నిన్నొచ్చేసి కలర్ గ్రీన్ కలర్ అండి. నిన్న గ్రీన్ కలర్‌లో గ్రీన్ కలర్ శారీలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. భక్తులు కూడా సేమ్ అవే కలర్స్ పైన పూజకి అటెండ్ అవ్వాలండి. చాలా బాగా అనిపిస్తది. టెంపుల్ అందరూ కూడా అవే రంగు శారీ, అమ్మవారికి అదే రంగు శారీ, మనం కూడా అదే రంగు శారీ కట్టుకొని దర్శనంకి వెళ్తే ఎంత బాగా అనిపిస్తది కదండీ! ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగా అనిపిస్తది. వినడానికే, చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తది. అయితే నేను మొన్న మాట్లాడాను కదా వీడియోలో. మొన్న వచ్చేసి పింక్ కలర్, నిన్నొచ్చేసి గ్రీన్, ఇవాళ వచ్చేసి మెరూన్ అండి. చూడండి, మెరూన్ కలర్ శారీ కట్టుకున్నాను నేను. ఈ మెరూన్ మళ్ళీ రెడ్ కూడా ఇంచుమించు దగ్గర దగ్గర కలర్సే కాబట్టి మెరూన్ లేని వాళ్ళు ఇవాళ రెడ్ కలర్ కూడా కట్టుకొచ్చారు. ప్యూర్ మెరూన్ కూడా చాలామంది దగ్గర ఒకవేళ లేకపోతే అలాంటి వాళ్ళు రెడ్ కలర్ శారీ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇంకొచ్చేసి రేపు ఏం కలర్ అంటే రేపు ఎల్లో అండి. రేపు ఎల్లో కలర్ శారీ. రేపు అమ్మవారు కూడా ఎల్లో కలర్ శారీలో దర్శనం ఇస్తారు. మనం కూడా అదే రంగు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇది నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి. ఖచ్చితంగా 2 టైమ్స్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో. ఎందుకంటే ఈ సంవత్సరము నవరాత్రుల్లో ఈ 9 డేస్ అమ్మవారు మనకు కనిపిస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి. నెక్స్ట్ ఇయర్ ఆ 9 డేస్ కోసం వెయిట్ చేయాలి మనం. అందుకే అమ్మవారు ఉన్నప్పుడే 2 సార్లు వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మీ మనసులో ఏది ఉన్నా కూడా కోరుకోండి. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉండే అండి. నేను పర్సనల్ చెప్తున్నాను. అప్పుడు నేను చాలా బాధతో ఉన్నాను. అమ్మవారికి నమ్మకంతో బియ్యం పోస్తున్నాను, నేను వడి బియ్యం పోస్తున్నాను. సక్సెస్ అయింది అది ఈ ఇయర్ వరకు. అందుకే నేను చాలా చాలా నమ్ముతున్నానండి. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మ దుర్గామాత. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ కోరికల్ని తీర్చేస్తుంది. మీరు కూడా చాలా నమ్మకంగా చేయండి. ఏదైనా ఓడి బియ్యం పోయాలనుకున్న వాళ్ళు కూడా పోయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చూడండి మీరే. థ్యాంక్ యూ అండి. మరి బాయ్ అండి.